అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి నా పేరు తిరుపతిరావు అండి. అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఒకసారి వారు చెప్పిన మాటలు విన్న తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి మంచి గుణం, చాలా నమ్రతగా వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పినందుకు ఆయనకు అభినందనలు చేస్తూ ఆయన సైన్యంగా మీరు కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారని కోరుకుంటున్నాం. మీరందరూ కూర్చుంటే సభను స్టార్ట్ చేద్దాం. మిత్రులారా, వాస్తవంగా ఈరోజు ఇక్కడ కేరంతులు కొట్టేటువంటి సమావేశం అయితే ఇది కాదు. ఆనందంతో చప్పట్లు కొట్టేటువంటి సమయం కూడా కాదు. ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్రంలో 8 మంది అన్నదమ్ములు చేసినటువంటి ఆర్థిక కుంభకోణానికి బలై ఈ రాష్ట్రంతో పాటుగా 8 రాష్ట్రాల్లో దరిదాపుగా 40 లక్షల కుటుంబాలు బతకలేక సర్వాన్ని కోల్పోయి చావుకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపుగా 110 మంది పైగా బలవన్ మరణాలకి, గుండెపాటలతో, ఆత్మహత్యలతో ఉన్నటువంటి అనారోగ్యానికి ఈ ఆవేదన కూడా తోడై 110 మంది పైగా చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ రోజున అనేకమైనటువంటి బాధల్ని పడుతూ సమాజంలో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బాధిత మిత్రులం మనమందరం. మరి పవన్ గారిని చూస్తే మాకు కూడా హుషారు వస్తుంది, అరవాలనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆ శక్తి లేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నటువంటి వాళ్ళం. మరి దయ ఉంచి మీరందరూ కూడా మా బాధను అర్థం చేసుకున్నటువంటి మీ జనసేనాని మా గురించి మా బాధలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఆ సమయాన్ని ఆయనకి ఇస్తారని భావిస్తూ, దీంట్లో బాధితులుగా డబ్బు కట్టిన వాళ్ళు కొంతమంది డబ్బు కట్టించటమే కాకుండా తన శక్తిని, తన వయసుని, తన విలువని తాను సంపాదించుకున్న దాన్ని సర్వం ఈరోజు ఈ కంపెనీలో పెట్టి దీంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు వాళ్ళ బాధని జనసేనానికి చెప్పుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ దశలో నిన్న జరిగినటువంటి 18 రోజుల పోరాటంలో 7 రోజులు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా సక్రంగా తీసుకోకుండా, ప్రాణం ఇక్కడ పోయినా పర్వాలేదన్నా ఇంటికి పోయి వాళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక బలవన్మరణం పొందేదానికంటే పోరాటంలో పోతాను నేనని చెప్పి 7 రోజుల నిరాహార దీక్షలో కూర్చొని నిన్న వచ్చినటువంటి ఒక చిన్న విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చెల్లి అరివేలమ్మ శ్రీకాకుళం, ఆ చెల్లిని వచ్చి ఒక 2 నిమిషాలు తన బాధని జనసేనానికి తెలియజేసేటట్టుగా మీ అందరి కరతాళ ధ్వనుల మీద ఆహ్వానిద్దాం. అందరికీ నా నమస్కారం. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. అందులో మెయిన్గా మన సార్ కళ్యాణానికి మాత్రం శతకోటి వందనాలు. ఎందుకంటే నేటికి 18 రోజులుగా మనం నిలహార దీక్షలు చేసాము, తర్వాత ఆమర నిలహార దీక్ష చేసాము. ఇందువల్ల అన్నీ అయితే మనకి టైం దొరకేమో, మరి మన వరకు అతను రాలేదు. దేనివల్ల అయితే నాకు తెలియదు. అతనికి మాత్రం ఏవో పనులు ఉంటాయి, అలాగని మన మీద చెడ్డ అభిప్రాయం అయితే కాదు. కాబట్టి అన్య చాలా మంచివారు, మనందరికీ న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అన్య మా ఉద్దానం వేరే మాది శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపూర్ మండలాలు మావి. అన్య మా ఏరియా వచ్చేసి అదే కిడ్నీ ప్రాబ్లం మీద మాత్రం చాలా చక్కగా స్పందించారు. దాంతో మా ఏరియా అంతా తన పెట్టిన భిక్ష అనుకుంటారు, చాలా మనిషి కోలుకోవడం ఇలా జరిగింది. అదేవిధంగా మేము
మీరు అట్టెలు 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 నువ్వు దీంతో అట్టెలు 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 అయితే అన్యమ్మ వద్దాను కౌటు వద్దాను వేరే వచ్చి మమ్మల్ని అందరినీ చాలా మంది కిడ్నీ ప్రాబ్లం నుంచి ఉన్న వాళ్ళందరినీ విముక్తి కలిగించారు. అదేవిధంగా అలాంటి వాళ్ళు చాలా మంది అగ్రిగోల్డ్లో కూడా బాధితులు అయితే చాలా మంది ఉన్నారు. కూలీ 4 పనులు చేసుకొని పైసా పోగు చేసుకొని అగ్రిగోల్డ్లో పొదుపు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు చదువులు కానీ కూతుర్లు పెళ్ళిళ్ళు కానీ దీంట్లో ఉంటే భద్రంగా ఉంటాయి, తర్వాత మన అవసరాలు తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో పొదుపు చేసుకోవడం అయితే జరిగింది. మేము కూడా గుడ్డిగా నమ్మేసాం ఈ సంస్థని. ఎందుకంటే సుమారుగా 19 సంవత్సరాలు చాలా నిజాయితీతోనే పనిచేసింది. మేము అనుకుంటున్నాం నిజంగా ఇప్పటి వరకు కూడా ఎండి గారు దేవుడు అని అనుకుంటున్నాం ఇవి వెంకటరామారావు ఆవాసరావు. ఎందుకంటే అలా మాకు నమ్మించారు. నరాల్లోనూ కూడా అతను చెప్పిన మాటలు స్పందించుకొని మేము ఇప్పటి వరకు దేవుడు అనుకుంటున్నాం. కాకపోతే అతను మాకు చాలా నమ్మక ద్రోహం చేశారు, చాలా అన్యాయం అయిపోయాము. అది పక్కన పెడితే ప్రభుత్వానికి చిన్న మనవి ఏంటంటే ఈరోజు సాధారణమైన వ్యక్తి వెంకటరామారావు ఆవాసరావు ఎలాంటి వాడైనా కావచ్చు, దొంగ అవ్వచ్చు, ధర అవ్వచ్చు, కిరాతకుడు అవ్వచ్చు. సుమారుగా ఒక 18 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాల లోపు చాలా మనిషికి ఉపాధి కల్పించారు. అతను ఎలాంటి వాడైతే కావచ్చు. ఒక వ్యక్తి ఏమంటే ఒక సంస్థను నడిపించేసి లక్షలాది జనాభాకు ఉపాధి కల్పించారు. అతని ఆధ్వర్యంలో కొందరు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎటువంటి దోకా లేకుండా ఫ్యామిలీని పోషించుకొని చక్కగా ఉన్నారు. కాబట్టి అలాంటిది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా స్పందించవచ్చుగా. అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పారు. సుమారుగా 22,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 8,000 పైగా కోట్లు కస్టమర్స్కి ఇవ్వాలని చెప్పారు. అయితే అది ఇవ్వడం పెద్ద కష్టం అయితే కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్గా ఇచ్చేయగలరు. కానీ ఎందుకు ఎవరు అయితే మాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు వాస్తవమే, కానీ ఈరోజు ఉన్న ఉద్యోగాలన్నీ ఓడగొట్టేశారు. ఈరోజు లక్షలాది జనాభా వెంకటరామారావు ఆవాస ఎలాంటి వాడైతే కానీ ఒక 10 సంవత్సరాల పాటైనా సక్రంగా పిల్లలను పెంచుకొని ఒక మంచి మార్గంలో పెట్టారు. అతను నిజంగా అతని మాటలకి ఇప్పుడు చేసే పనులకి ఎటువంటి స్పందన కూడా లేదు. ఎందుకంటే అతను ఎవరో పొల్యూషన్ చేస్తారో లేకపోతే దేన్ని ఆశించి పొల్యూషన్ అయిపోయారో మనకైతే తెలియదు. కానీ ఈరోజు అవే ప్రాపర్టీస్తోని మన ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి మళ్ళీ వీళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ కలిగించే అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మన కాన్సెప్ట్ ఏంటి, ఆహారం, ఆనందం, ఆరోగ్యం, ఆవాసం అనేది పెట్టారు. కానీ అవన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రాపర్టీస్ అంతా ఎక్కడక్కడ అన్ని ప్రొడక్ట్స్ చెందిన ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ నడిపించేసి మనందరిని ఉపాధి కల్పించవచ్చు, కానీ కల్పించరు. ఎందువల్ల నాకైతే అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఏది తలుసుకున్నా చేయగలుగుతారు సార్. ఎందుకంటే మీలో ఆ సత్తా ఉంది, చేయగలుగుతారు మీరు తలుసుకుంటే. మీరు మనిషి, జనం కోసం ఏదైనా చేయగలరు, ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే అన్నయ్య, సుమారుగా మాకు ప్రస్తుతానికైతే ఒక 1,200 కోట్లు అనేది తక్షణమే రిలీజ్ చేస్తే సుమారు ఒక కొన్ని వేల కుటుంబాలు అనేది సేఫ్ జోన్కి వచ్చేస్తారు. పేద ప్రజలందరికీ ఆ అవకాశం మాత్రం మీరు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకని ఏం మాట్లాడిస్తానని. థ్యాంక్ యూ అమ్మా. సార్ 7 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నట్టాం సార్ ఈ అమ్మాయి. ఇంకొకటి, నేను 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఊరికి వెళ్ళాం సార్. ఊరికి వెళ్ళిన తర్వాత వాస్తవానికైతే నాకు నడవడానికి కూడా ఓపిక లేదు. ఊరికి వెళ్ళి ఇంట్లో అడిగి పెట్టామో లేదో గ్రామస్తులు మీటింగ్ అనేసి మమ్మల్ని వీధిలోకి పిలిపించారనమాట. ఏమ్మా ఆ రోజు మాకు కట్టించారు కదా, దానికి ఏంటనేది. అలాంటివి కూడా పే చేస్తున్నాం సార్. మీరు దయచేసి కొంచెం స్పందించి.
థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా ఈ చెల్లితో పాటుగా 7 రోజులు దీక్షలో కూర్చొని ఆమె గురించి చెప్పాలంటే ఆమె చెప్తే బాగుండిద్ది. డబ్బు కట్టించినటువంటి పాపానికి ఆ వీధిలో ఆ ఊర్లో ఎంపడపడి జనం కొడుతుంటే తల్లి కొడుకు వీధుల్లో ఏ విధంగా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ సన్నివేశాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయవలసిందిగా పద్మావతి గారిని కోరుతా ఉన్నాం. మీ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మాది గుంటూరు జిల్లా దాచిపల్లి. అయితే నేను ఒక కస్టమర్ని ఏజెంట్గా చేరు అంటే మా వారికి కొంచెం కాలు ఇరిగి చాలా ఇబ్బందిగా పిల్లలను పస్తులు ఉంచుకోవాల్సి వస్తుంది. దీంట్లో మీకు డబ్బులు వస్తాయి, చేరమంటే చేరా. నాకు చదువు కూడా లేదు. చదువు లేకపోయినా కానీ జనంతో మాట్లాడి ఏజెంట్లని సీనియర్లను తీసుకెళ్ళి కట్టించా, లక్షలు కట్టించా. వాళ్ళందరూ కూడా కలిసి మమ్మల్ని చాలా ఇబ్బందిగా, చాలా ఘోరమైన మాటలు, అసలు మామూలు మాటలు కాదు, ఆ మాటలు పడాల్సిన మాటలు కాదు, చాలా ఇబ్బంది చేసి ఆ డబ్బులన్నీ కూడా నన్ను కట్టించిన నేరానికి నా కొడుకుని, నా భర్తని అందరిని కూడా ఊరేగించి కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే ముందెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి వాళ్ళే కేసు పెట్టారు. ఆ కేసు పెడితే ఆ పోలీసులు కూడా వాళ్ళ కేసే తీసుకున్నారు. అగ్నిగోల్డ్ గురించి అనని నేను ఎంత మొరుపెట్టినా కానీ నా మాట వినలేదు. వినకుండా నువ్వు కట్టించలేని దానివి, వాళ్ళకి కట్టలేని దానివి ఎందుకు కట్టించావమ్మా నువ్వు అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు పెడితే పెట్టారులే అంటే మళ్ళీ కస్టమర్లు మొత్తం కలిసి పోలీస్ స్టేషన్ కొంతమంది పెద్ద మనుషుల దగ్గర కొంతమంది వెళ్ళారు. వెళ్ళినా కానీ వాళ్ళు ఏమీ చేయలేదు, చేయకుండా కోర్టుకు పంపించారు. కోర్టులో ఇద్దరం కలిసి వాళ్ళు తన్నినోళ్ళు తన్నించుకున్న వాళ్ళు కూడా డబ్బులు కట్టి ఫైన్ కట్టి బయటకు వచ్చాం. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రతి ఏజెంట్లకు కూడా కస్టమర్లు చాలా ఇబ్బంది చేస్తారు. కాబట్టి మమ్మల్ని గుర్తించి ఎవరైతే మాకు మేలు చేసి మమ్మల్ని ఆదుకునే దేవుడు, ఆ దేవుణ్ణి మా జీవితం అంతా కూడా మా పిల్లలు కూడా అందరు కూడా పూజించుకుంటాం మేము. ఇట్లా థ్యాంక్స్ అక్క. మాటలు కూడా రాని పరిస్థితి. మరి అనొచ్చు మీరందరూ కూడా ఏజెంట్గా ఎందుకు చేరారని. మీరు గమనిస్తే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఈ కంపెనీ నడుస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రారంభోత్సవాలకి, ఆ కంపెనీ ప్రొడక్ట్లు మార్కెట్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులే కాకుండా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఈ సమావేశాలకు వచ్చి ఈ కంపెనీ బ్రహ్మాండం అనేటువంటి మీటింగ్లు చెప్పడం కూడా ఇంతమంది మోసపోవడానికి ఒక కారణమైంది. 2014లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆఫీసుల చుట్టూ జనం తిరుగుతున్నప్పటికీ గౌరవనీయులు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈ రోజు జైల్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి అవ్వ సోదరులో ఒక అవార్డు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రివార్డులు చూసి ఈరోజు ఇంతమంది మోసపోయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ రోజు వాటిని నియంత్రించలేనటువంటి ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాల చేత పని చేయించాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కూడా ఉందని తెలియజేస్తూ మరొక మహిళ ఝాన్సీ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఈ రోజుకైనా 20 లక్షల మంది యొక్క బాధను మీరు నా బాధగా ఎంచుకొని ఇక్కడికి వచ్చినందుకు మా కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ, అదే సమయంలో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక కస్టమర్ని సార్. మీకు తెలుసు, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీ వాళ్ళు మాతో సహకరించి మేము ఉన్నామని మా అడుగులో వారు అడుగు వేస్తూ ఇప్పటి వరకు మాకు సహాయం చేశారండి. నిజంగా మేమందరము, నేను ఒక కస్టమర్ గా చెబుతున్నాను, ఈ రోజు మేము ఇలాగా బ్రతికి ఉన్నాము అంటే అందరూ నిట్టూర్పులు ఇడుస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే, ఈ మాత్రమన్నా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారంటే వామపక్ష పార్టీ వాళ్ళ యొక్క సహకారం ద్వారానని నేను చెప్పగలుగుతున్నాను. మరి అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఆ యొక్క ధర్నాలు కానివ్వండి, ఎన్నో పరిస్థితుల్లో మేము రోడ్ల మీదకి వచ్చినప్పుడు మమ్మలను
ఎంతగానో నిజంగా ఇప్పుడు ఒక సహోదరి ఒక లేడీ చెప్పింది సార్ మీ ముందు, ఈ పరిస్థితి అంతా కారణం ప్రతి ఒక్కటి మీకు తెలుసు, మీడియా మీ ముందున్నది, మీకు ప్రతి పరిస్థితి కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, నేను ఇందాక అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు సార్ బ్యాక్ సైడ్ నా జనసేన నేత గారు వస్తున్నారు అంటే కింద చూడండి సార్ ఎన్ని చేతులు ఎత్తి నించున్నాయో, ఎన్ని చేతులు, ఎన్ని చేతులు, ఎన్ని చేతులు, ఎన్ని మనసులు. నేను చెప్పేది ఒకటే సార్, మీకు ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి, ఎందుకంటే 2014 సంవత్సరం మీరు ఎలక్షన్లప్పుడు బీజేపీ వారికి, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వారికి కూడా మీరు సహాయం చేశారు సార్. మీ మాటను నిలబెట్టుకోవడానికి 11,82,000 కోట్లు త్వరగా మరి ప్రభుత్వ ఖజానాలో నుంచి ప్రభుత్వం ఆ యొక్క ఫండ్స్ విడుదల చేసి త్వరగా చిన్న చిన్న అమౌంట్ల వారికి ఇచ్చే విధంగా మీరు దగ్గరుండి మాట్లాడాలని మేము సభాపక్షంగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒకటే, ప్రకాష్ రాజ్ గారు ఆ యొక్క తమిళనాడులో జరిగిన రైతుల యొక్క ఆత్మహత్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడారు సార్. ఈ రోజున మీకు అధికారం ఉంది, ఎందుకంటే ఆ పార్టీకి మీరు ఆ రోజున సపోర్ట్ ఇచ్చారు, వారి గెలుపుకు మీరు కారణమయ్యారు, మాట్లాడే హక్కు మీకుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను సార్. మీతో నేను ప్రాధాయపూర్వక అడుగుతున్నాను, తప్పకుండా మీరు న్యాయం చేస్తారని. ఎందరో ఈ విధంగా వచ్చి మీరు మీ నోటి నుంచి ఏ మాట వస్తుందా, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీరు ఎలాగ కదిలిస్తారా, వామపక్ష పార్టీలు వారితో పాటు కలిసి మీరు మాకు ఏ ధైర్యాన్ని ఇస్తారు అని ఈ రోజున మేమందరం వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాం సార్. కాబట్టి దయచేసి మీతో మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పటికీ 107 చనిపోయారు, ఇప్పటికి 107 చనిపోయారండి. ఇందాక మీరు చూశారు, పోలీసులు కూడా ఆఖరికి ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారంటే కొట్టి తిట్టిన వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు, కానీ వారి బాధను చూసుకోలేదు. మీరు చూస్తున్నారా ఇవాళ ఎక్కడున్నది న్యాయం? కాబట్టి మాకు న్యాయం కావాలి, మీరు ఆ విధంగా న్యాయానికి సపోర్ట్ గా మీరు నిలుస్తారు. మీరు ఈ రోజున స్పందించి వచ్చారు, మీ మనస్సు ఇవాళ హృదయం ద్రవించిందని మేము కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు తప్పక ప్రభుత్వం యొక్క మెడలను ఉంచుతారో మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ సభాముఖంగా మీరు మాకు ప్రమాణం చేసి వెళ్ళాలి. ఈ రోజున 20 లక్షల మంది మా ఆంధ్రప్రదేశ్ లో ఎందరైతే కస్టమర్లు ఉన్నారో, బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేస్తారని, ప్రభుత్వం యొక్క మెడలను వంచడానికి మీరు శాయశక్తుల మీ ప్రయత్నంలో మీరు చేస్తారని సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటూ, దానికోసమే ఇవాళ మీరు వచ్చారని మేమందరము సంతోషిస్తూ, ఈ బలంతో మేమందరం మీ వెంట కూడా ఉండి, వామపక్ష పార్టీలతో పాటు ఉండి మేమందరము సైనికులుగా పోరాడతామని, మాకు విజయాన్ని ఇచ్చే వరకు మేము మీ వెంట ఉంటాం, వామపక్ష పార్టీ వెంట ఉంటాం. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా తలలు మెడలు వంచే విధంగా మేము అందరం కృషి చేస్తామని సభముఖంగా విన్నపం చేసుకుంటూ మీకు థ్యాంక్స్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ అమ్మా. మరి పెద్దలు అదే ఆలోచనతో మన దగ్గరికి వచ్చారని మేమందరం భావిస్తా ఉన్నాం. మరి మీ బాధని, మీ ఆవేశాన్ని ఇలా మీరు చెప్పినందుకు సంతోషపడుతూ, మరి కడప జిల్లా నుంచి ఇదే పద్ధతిలో ఈరోజు ఒక బాధను అనుభవిస్తున్నటువంటి మహిళ భాగ్యం గారు 2 నిమిషాలు మాట. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, జననేత పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, అగ్రిగోల్డ్ బాధితులందరికీ నా నమస్కారములు. నేను ఫస్ట్ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మా బంధువులు వచ్చి ఈ సంస్థ చాలా మంచిది చేరండి అని చెప్పారు. సరేలే అని చేరాను. చేరిన తర్వాత అప్పుడు అందరూ అమౌంట్ ఇచ్చారు, బాగా కట్టినారు. ఎప్పుడైతే ఈ సంస్థ ఇలా పడిపోయిందని తెలిసిన వెంటనే బంధువులు గాని సోదరులు గాని ఎవరే గాని, ఏం ఇలా ఉన్నావనిలే, లెక్క ఎప్పుడు ఇస్తావు, నీ ఇల్లు అమ్మిస్తావా, నువ్వు సంపాదించి చేస్తావా, నువ్వు ఎక్కడికైనా సరే మా అమౌంట్ మాకు పెట్టు, మా ఇంట్లో కాడికి రావద్దు. వీధిలో తల ఎత్తుకొని తిరగడానికి కూడా అర్హత లేనటువంటి స్థాయిలో పడిపోయినాం ఈరోజు. ఇప్పటికీ 107 మంది చనిపోయినారు, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాల వరకు ఏ అధికారులు పోలేదండి. కనీసం చనిపోయిన వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల రాలేదా, లేకపోతే మనం పనికి రామా? నిజానికి చాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, అందులో ఒకదాన్ని నేను కూడానండి. ఇవాళకి చనిపోయి ఉంటే 28 రోజులు అయి ఉంటుందండి. నేను
ఉదాహరణకి చెప్తున్నా, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు వద్దు అమౌంట్ ఇస్తేనే ఇంట్లోకి రా లేకపోతే లేదని అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, బంధువులు తరిమేస్తే చేతకాని పక్షంలో ముప్పాల నాగేశ్వరరావు గారి వాళ్ళ ధైర్యంతో ఏదో చస్తే ఆ పోరాటంలోనే చనిపోతాము లేకపోతే సాధించుకుంటాము అని ఇంత దూరం వచ్చామండి. కానీ ఇక్కడికి మనకి సపోర్టుగా జననేత పార్టీ గారు మనకి సపోర్ట్ చేస్తుంటే మా అక్క చెల్లెల తరఫున, అన్న తమ్ముల తరఫున, మా తరఫున మీరు పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నానండి. నిజంగా మాకు చాలా బాధగా ఉందండి. నిజం చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మేము వాళ్ళ కాడ మేము పూచి అని చెప్పినామే గాని ఏ ఒక్కరు ఈ రోజు రాలేదండి. ప్రతి ఒక్కరిని కదిలిస్తే వాళ్ళ బాధలే బయటకు వస్తున్నాయి కానీ బయట చిరునవ్వు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించినా కళ్ళ నిండా నీరే వస్తుంది. మా సమస్యల తరఫున పోరాడి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మా ఆడబిడ్డలమందరం కలిసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ థ్యాంక్స్ భాగ్యమ్మ. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనేసరికి ఏపీలోనే కాకుండా అటు తెలంగాణ నుంచి, ఇటు ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులు ఉన్నారు. మరి ఈరోజు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి గురుమూర్తి గారిని కూడా మీ బాధలు అక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటి, కర్ణాటక నుంచి వచ్చిన గురుమూర్తి గారిని కూడా మాట్లాడవలసిన కోరుతున్నాం. ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಿಗೂ, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಕಷ್ಟನ್ನು ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚ್ಕೊಳಕ್ಕೆ ಬಂದಂಥ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೂ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವೇದಿಕೆಗೆ ಕಾರಣಕರ್ತರಾದಂತಹ ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಅಸೋಸಿಯೇಷನ್, ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರಿಗೆ ಮುಖ್ಯಸ್ಥರ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾ, ಇವತ್ತು ಒಂದಿನ ನಮ್ಮ ಕಷ್ಟ, ನಮ್ಮ ಬಾಧೆ ಏನಿದೆ, ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ನಾವು ದುಡ್ಡಿಟ್ಟು ಎಷ್ಟು ನಷ್ಟ ಹೋಗಿದ್ದೀವಿ, ಈ ಒಂದು ಕಾರಣ ಏನಿರ್ಬೋದು ಅಂತಂದೇಳಿ ಆಸಕ್ತಿಕರವಾಗಿ ತಿಳ್ಕೊಳಕ್ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ పవన్ కళ్యాణ్ ಅವರು అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన తన గళం విప్పేందుకు జనసేనాని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్నారు. ఒక్కొక్కరు తమ కష్టాలను కన్నీళ్ల పర్యంతమై చెప్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా, బెంగళూరు, తెలంగాణ నుంచి కూడా బాధితులు చేరుకున్నారు. వారు పడ్డ కష్టాలను పవన్ కళ్యాణ్ ముందుంచుతూ ఉన్నారు. ఇప్పటికీ 107 మంది సభ్యులు చనిపోయారు. వారిని ఎవ్వరూ కూడా ఇప్పటివరకు పరామర్శించలేదు. వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో కూడా ఎవరూ తెలుసుకోలేదు. అయితే గత 7 రోజులుగా కొంతమంది ఆడపడుచులు దీక్ష చేశారు. ఆ దీక్ష ముగిసిన అనంతరం ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ తరలివచ్చారు. తమ పక్షాన పోరాడాలని, తమకు అడుగులు వేయాలని, తన వంతు కృషి చేయాలని అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమై కోరుతూ ఉన్నారు. ಆಗ್ಬಾರ್ದಂತ ಕಾರಣದಿಂದ ನಾನು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲೇ ಮೀಟಿಂಗ್ ಆಗಲಿ, ಎಲ್ಲೇ ಯಾರಾದ್ರೆ ತೊಂದರೆ ಇರ್ಲಿ, ಅವ್ರು ಫಸ್ಟ್ ಫೋನ್ ಲಿಫ್ಟ್ ಮಾಡಿ, ಯಾರು ತೊಂದರೆ ಬೀಳ್ಬಾಡ್ರಿ, ನಿಮ್ಮ ಊರಿಗೆ ಬಂದು ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಸಮಾಧಾನ ಮಾಡ್ತೀನಿ, ಯಾರು ನೀವು ದುಡ್ಡು ಕಟ್ಟಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮ್ಮ ಹತ್ರ ದುಡ್ಡು ಅವ್ರು ಯಾರಾದ್ರೂ ಏಜೆಂಟ್ ಕಲೆಕ್ಷನ್ ಮಾಡಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಆತ್ಮಹತ್ಯೆ ಅಂತಾರ ಮಾಡ್ಕೋಬಾಡ್ರಿ, ಅದರಿಂದ ಯಾವುದು ನಷ್ಟ, ನಿಮ್ಮ ಕುಟುಂಬ ನಷ್ಟ ಆಗುತ್ತೆ, ಆ ಬಾಧೆ ನನಗೆ ಗೊತ್ತಿದೆ, ನೀವು ಆ ಥರ ಮಾಡಬಾಡ್ರಿ ಅಂತ ತಿಳಿಸಿ ಎಲ್ಲರಿಗೆ ನಾನು ಹೇಳ್ತಾನೆ ಈಗ ಅವ್ರಿಗೆಲ್ಲ ಕನ್ವಿನ್ಸ್ ಮಾಡ್ತಕ್ಕಂತಾನೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿ ಒಂದು ರೀಸೆಂಟ್ ಆಗಿ ಸಿನಿಮಾ ಹಾಲ್ ಮುಂದೆ, ನಟರಾಜ್ ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ ಮುಂದೆ ಚಿಕ್ಕ ಒಂದು ಪುಟ್ಟಿ ಇಟ್ಕೊಂಡು ಒಬ್ರು ಶೇಂಗಾ ಬೀಜ ಮತ್ತೆ ಇದು ಮಾರ್ತಾ ಇರ್ತಾಳೆ ಮುದುಕಿ, 72 ವರ್ಷ. ಅವರು ಎಷ್ಟೋ ವರ್ಷದಿಂದ 5 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ ನೋಟ್ಗಳು ನಾನು ಯಾವತ್ತೂ ನೋಡಿಲ್ಲ ಅಷ್ಟೊಂದು. ಒಂದು ಚೀಲದ ತುಂಬ್ಕೊಂಡು ನಿಮ್ಮ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನೀವು ಮಾಡ್ರಿ, ಡಿಪಾಸಿಟ್ ಮಾಡ್ರಿ, ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ, 6 ವರ್ಷಕ್ಕೆ ಡಬಲ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ 2012ರಲ್ಲಿ ಒಂದು ಚೀಲಕ್ಕೆ ತುಂಬ್ಕೊಂಡು
ಅಷ್ಟು ಹಣನು ತಂದು ನಮ್ಮ ಆಫೀಸಲ್ಲಿ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ನಲ್ಲಿ ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಯಾರು ಮಕ್ಕಳೆಲ್ಲ ಇದಾಗಿದ್ದಾರೆ, ಒಬ್ಬ ಮೊಮ್ಮಗಳಿದ್ದಾಳೆ, ಅವ್ರ ಮೊಮ್ಮಗಳ ಮದುವೆಗೋಸ್ಕರ ತೆಗೆದಿಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಮೌಂಟ್ ಅದು. ಆ ಒಂದು ದುಡ್ಡನ್ನು ತಂದು ಇಲ್ಲಿ ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ರೆ ಇವತ್ತು ಇವತ್ತು ಬಹಳಷ್ಟು ನೊಂದ್ಕೊಂತಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಗೆ ಆಲ್ರೆಡಿ ಮದುವೆ ಮಾಡೋ ಸ್ಟೇಜಲ್ಲಿ ಬಂದಿದೆ, ನನಗೆ ಆ ದುಡ್ಡು ಬೇಕಪ್ಪ, ಏನ್ ಮಾಡೋದು, ನಾನು ಸಾಯೋದೊಂದೇ ಬಾಕಿ ಇದೆ, ನಾನು ದುಡ್ಡು ಇದ್ದಿದ್ದ ದುಡ್ಡೆಲ್ಲ ನಾನು ಹಣ ಪೈಸಾ ದುಡ್ಡೆಲ್ಲ ಅದರಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ, ನನಗೆ ದುಡ್ಡು ಬೇಕು ಅಂತಂದೇಳಿ ಬಹಳಷ್ಟು ನೋವು ಬೀಳ್ತಿದ್ದಾಳೆ. ಆದಷ್ಟು ನಾವು ಕೈಲಾದಷ್ಟು ಟೈಮ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕಾದ್ರೆ ಸಹಾಯ ಮಾಡಿದೀವಿ, ಆದ್ರೆ ಅಷ್ಟು ಮಾಡಕ್ డబ్బులు కట్టించిన వాళ్ళు ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ పడ్డ కష్టాలు వివరిస్తూ ఉన్నారు జనసేనానికి. కర్ణాటక నుంచి వచ్చిన గురుమూర్తి ప్రస్తుతం తాను పడ్డ కష్టాలను వివరిస్తూ ఉన్నారు. సినిమా థియేటర్ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా మొదట వచ్చి తమ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేశారని, వాళ్ళు తిరిగి ఇప్పుడు అడుగుతుంటే తమకు తల తీసేసినట్టుగా ఉందని, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావో మాకు సంబంధం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయంటూ నిత్యం అడుగుతూ ఉన్నారని, అటువంటి చిన్న చిన్న వాళ్ళు కూడా తమ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేసి భారీ మొత్తంలో అగ్రిగోల్డ్కు కట్టామంటున్నారు. అగ్రిగోల్డ్ ఇంత మోసం చేస్తుందని ఏనాడు అనుకోలేదని, గత 20 ఏళ్లుగా తాము నమ్మకంగా అగ్రిగోల్డ్కు పనిచేస్తున్నామని, ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಆಗ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ಇದು ನಮ್ದು ಎಂಡ್, ಈ ಒಂದು ಸಮಸ್ಯೆ ಎಂಡ್ ಅಂತ ನಾನು ತಿಳ್ಕೊಂತ ಇದೀನಿ. ಆ ನಂಬಿಕೆಯಿಂದ ಅವ್ರನ್ನ ನಾನು ಕಳಕಳೆಯಿಂದ ಕೋರ್ಕೊಂತ ಇದೀನಿ. ಅವರು ಈ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರ ಫೋಟೋ ಇಟ್ಕೊಂಡು ನಾವು ಇರೋ ತನಕ ಅವ್ರನ್ನ ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ತಿಳಿತಾ ಈ ಒಂದು ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರಂತ ఈ వేదికಗೆ నమస్కారం ಮಾಡ್ತಾ సెలవు తಗೊಂತಾ ಇದೀನಿ. గురుమూర్తి గారికి ఒకసారి అభినందనలండి. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య తీసుకున్నా అది పరిష్కారం అయింది అనేటువంటి ఒక నమ్మకం మాకుందని చెప్పినందుకు గురుమూర్తి గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, అటువంటి ఆలోచన ఈరోజు బాధితుల్లో కూడా ఉందండి. సంవత్సర కాలం నుంచి అందుకే మీకోసం ఎదురు చూస్తా ఉన్నాం. మరి ఆ నమ్మకం ఒమ్ము కాదనుకుంటూ, మరి అదేవిధంగా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి చంద్రరావు గారు కూడా టయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీ బాధలను చెప్పాల్సిన కోరుతున్నాం. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ತಿರುಪತಿರಾವ್ గారు. ମୁଁ ଓଡ଼ିଶାରୁ ଆସିଛି, ଏଣ୍ଟାୟାର ଓଡ଼ିଶାର ଏଗ୍ରିକଲ୍ଚର ଏଜେଣ୍ଟ ୱେଲଫେୟାର ଆସୋସିଏସନର ମୁଁ ପ୍ରେସିଡେଣ୍ଟ ଅଛି. ଆଜି 30 ମାସ ହେଲା ଆମେ ଓଡ଼ିଶା ପାଇଁ ଫାଇଟ୍ କରୁଛୁ, କିନ୍ତୁ ଓଡ଼ିଶାରେ 10ଟା ବ୍ରାଞ୍ଚ ଅଛି. 10ଟା ବ୍ରାଞ୍ଚରୁ ନିୟରଲି 700 crores already agriculture ଆମେ ବାନ୍ଧିଛୁ. ସେ ଅନୁସାରେ 1.5 lakhs କଷ୍ଟମର ଅଛନ୍ତି ଆମ ଓଡ଼ିଶାରେ ସ୍ପେଶାଲି. ତ 10ଟା ବ୍ରାଞ୍ଚରୁ 70% ଆମେ ତେଲୁଗୁ ଲୋକ ଅଛୁ. ରାତିରେ ଆସିକରି ବେଶୀ ହଇରାଣ କରୁଛନ୍ତି. we are the minority of the Orissa Telugu people, especially Rayagada, Parlakimudi, Berhampur, Navaranganpur, Cuttack. These 5 branches only 99% Telugu people. So we are suffering very lot. Previously we are having a very good relation with the Orissa people, but now we are made so many victims. At the night at 1 o'clock, 2 o'clock, the customers are coming and they are making very tremendous service, tremendous harassment to us. So ମୁଁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ଆମର ଦ ଗ୍ରେଟ୍ ପର୍ସନାଲିଟି ପବନ କଲ୍ୟାଣ ଜନସେନା ଅଧ୍ୟକ୍ଷଙ୍କୁ ଓଡ଼ିଶା ତରଫରୁ ଆମକୁ ଦେଲେ ଏଣ୍ଟାୟାର ଓଡ଼ିଶାରେ ଆମେ ଜନସେନା ପାର୍ଟିକୁ ସପୋର୍ଟ କରିବୁ. ରିସେଣ୍ଟଲି ଆମର ଡିପ୍ୟୁଟି ସ୍ପିକର ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶରୁ ବୁଦ୍ଧ ପ୍ରସାଦ ରାଓ, ସେଣ୍ଟ୍ରାଲ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ବିଜେପି ଲିଡର ଏମ୍ ଭେଙ୍କయ్య ନାଇଡୁ ଆଉ ରାମମୋହନ ରେଡ୍ଡି MP from Srikakulam, they came Orissa and they want to start their party. Till then we the agriculture agent ame nearly 2000-3000 लोग जाइकरी हमको ओडिशा रे agriculture problem solve करलेका हम ओडिशा रे तमनको तेलुगु देशम बीजेपी की स्थान थिबो नतले हम स्थान देबे नलको हम ओडिशा तरपुरु all Telugu people in Orissa हमें fight against करलु सिमान किछि करि परलानी गुडी दिन रोहित आवतर संगसन पळेले. Recently हमरा local election just पंचायत elections रे nearly 20% votes थिला बीजेपी वर्तमान 80% vote जिक्ति ओडिशा रे बेसी चिट फंड कंपनी में nearly 26 companies they went away, they not giving any money. So we the people, Telugu people, we are requesting entire Andhra Pradesh Chief Minister, the great personality of the Janasena Adineta पवन कल्याण सारं को आमे कष्ट हमको किमतेले पैसा आशीर्वाद देखले आमे आन बेफ ऑफ ओडिशा आज्ञा को आमे प्रणाम करछु. ସେଥିପାଇଁ ମୁଁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ଆମେ ଟେଷ୍ଟ ଦ ପର୍ସନାଲିଟି ମୁପ୍ପାଲ ନାଗେଶ୍ୱର ରାଓ, BV ରେଡ୍ଡି ଆଣ୍ଡ ତିରୁପତି ରାଓ, ସେମାନେ
అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ వెల్ఫేర్ ಅಸೋಸಿಯೇಷನ್ ಕೊರಿಗೆ 30 ಮಾಸಲ್ಲ ಸಿಮನ ಕಷ್ಟಪಡಿಯಾರು ಅಟ್ಲೀಸ್ಟ್ ಟಿವಿ ನ್ಯೂಸ್ ರೆ ಪೇಪರ್ ರೇಟಿಗೆ ಹಸಿಯಾರು ಆಮೇಲೆ ಸಿ ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಒರಿಸಾ ಸಬು ದೆಕ್ಕಿರಿ ಲುಕೊಂಗ್ ಸಂಬಲ್ಸು ನೊತ್ತಿಲೆ ಆಲ್ರೆಡಿ ಆಮೇಲೆ ಸಿ 107 ಲುಕ್ ಬಿತ್ತರು ಆಮೇಲೆ ಒರಿಸಾ ರೆ 10 ಜನ ಏಜೆಂಟ್ ಕಸ್ಟಮರ್ ಮರಿ ଯାଇଛନ୍ତି 3 ಜನ ಆಲ್ರೆಡಿ ಸುಸೈಡ್ କରିଦେଇଛନ୍ତି ଆମେ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛୁ ପବନ କଲ୍ୟାଣ ସାରଙ୍କୁ ଓରିଶା ଚିଫ ମିନିଷ୍ଟର ମିଷ୍ଟର ନବୀନ ପଟ୍ଟନାୟକ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ଅଫ ଓରିଶା ସାଙ୍ଗରେ ଟିକେ ଲାଗି ପଡ଼ିକିରି ଆମମାନଙ୍କର ହେଲେ ଭଲ ସୁବିଧା କରିବେ ବୋଲି ମୁଁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ତା ବାଦ ଓରିଶାରେ ହେଲେ ବଡ଼ ପ୍ରୋଜେକ୍ଟ ଭୁବନେଶ୍ୱରରେ 3ଟା ଏଗ୍ରିକଲ୍ଚର ପ୍ରୋଜେକ୍ଟ ଅଛି ସେ ପ୍ରୋଜେକ୍ଟ ହେଲେ ବିକ୍ରି କରିକିରି ଓରିଶା ଲୋକକୁ କେମିତି ହେଲେ ଆମକୁ ଭଲ ସୁବିଧା କରିକି କେମିତି ହେଲେ ପେମେଣ୍ଟ କରିବାକୁ କହିକିରି ମୁଁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ତା ବାଦ ସେ ମୁଁ ଜାଣିଲା ବେଳେ 24th October 2014 रे केबे चंद्रबाबू नायडू जुलाई मास रे चीफ मिनिस्टर ला द ग्रेट पर्सन ऑफ विजयवाड़ा हार्ट ऑफ टाउन बेंच सर्किल रे द बेस्ट 2 अवार्ड्स 2012 and 13-14 बेस्ट अवार्ड्स गोes to the tourism center of agriculture group company will go the same Chandrababu Naidu has given 2 prizes the man who is now in the jail. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు తమ బాధలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒరిస్సా నుంచి వచ్చిన ఒక బాధితుడు తమ బాధలను వెల్లబుచ్చుతున్నారు. 99% ఒరిస్సాలో ఉండే తెలుగు వాళ్ళు అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా పనిచేశారని ఎంతో నమ్మకంగా అక్కడున్న ఒరిస్సా వాళ్ళతో కూడా డబ్బులు కట్టించారు. కానీ ఇవాళ ఈ స్థాయిలో మాట్లాడాల్సి వస్తుందని చాలా బాధగా ఉంది అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అక్కడ ఒరిస్సాలో వచ్చి పార్టీ స్థాపించాలనుకున్నా అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించందే ఏ పార్టీని కూడా అక్కడ మనుగడ సాధించనీయమని గట్టిగా పోరాటం చేశామని ఆయన అంటూ ఉన్నారు. చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఈ సంస్థలో ఉన్నారు. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించారు. కానీ ఇవాళ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి తమని బయటకు లాగేయాలని తక్షణంగా 14,000 కోట్లు 12,000 కోట్లు విడుదల చేస్తే కొంతలో కొంత కుటుంబాలు ఊరట కలుగుతాయని, చిన్న మొత్తాలలో ఎవరైతే కట్టించారో వాళ్ళందరూ కూడా ఈ ఊబిలోంచి బయటపడిపోతారని బాధితులు మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఈ 9 రాష్ట్రాల్లో ఉన్న 32 లక్షల మంది ఖాతాదారుల్లో దరిదాపుగా 70% తెలుగోళ్లే ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఒకసారి తెలుగు ప్రజల తరఫున ఈ సమస్యని పూర్తిగా భుజానికి ఎత్తుకొని అవసరమైతే ప్రధానికి కూడా విషయాన్ని తెలియజేసి మా తరఫున కూడా రిప్రజెంటేషన్ చేయండి అని అడుగుతున్నందుకు చంద్రరావు గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి కట్ల సతీష్ గారిని కూడా ఒక 5 నిమిషాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. జనం కోసం పవన్ కళ్యాణ్ గారికి ఆయన పాదాలకు నా నమస్కారాలు. నేను 2009లో అగ్రిగోల్డ్గా మామూలుగా ఫస్ట్ 2005 నుంచి కస్టమర్గా జాయిన్ అయ్యి 2 సార్లు రిటర్న్ తీసుకొని చాలా మంది అంటున్నారు నువ్వు కూడా చేయొచ్చు కదా. నేను పాల వ్యాపారం చేసేది, చిన్న పాల వ్యాపారం, ఇంటింటికి తిరుగుకుంటూ పాలు పోసుకుంటూ అందరిని అడుక్కుంటూ చేసి ఇప్పుడు 1,50,00,000 రూపాయలు కట్టించి అందరూ కడితే వాళ్ళకే డబ్బులు వస్తాయి కదా అని నేనేం చేసినంటే నా కష్టార్జితం మొత్తం మా నాన్న దిగిపోయిన పైసలు అయితేంది, నాకు బిడ్డ ఉన్నది, నాకు కొడుకు, వాళ్ళ డబ్బులు మా అన్నయ్యలు కూడా ఇచ్చారు. మా అన్నయ్యలు మొత్తం 5 అన్నదమ్ములం, అందరిలో దౌర్జన్యం అసలు దౌర్భాగ్య స్థితి ఎవరిది అంటే నాదే. ఎందుకంటే మిగతా 4 అన్నదమ్ములలో ఒక ఆయన ఆర్మీ, 2 సింగరేణి ఎంప్లాయీస్ ఉండి ఒక ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. నేను వాళ్ళ ధీటుగా దీంట్లో అగ్రిగోల్డ్లో సంపాదించుకుందామని జాయిన్ అయ్యి నా 10,50,000 రూపాయలు అందులో మా నాన్న దిగిపోయిన పైసలు అయితే మా అమ్మ కూడా ఇచ్చింది, మా అమ్మ దాచుకున్న పైసలు కూడా ఇచ్చి నేను సంపాదించుకొని మొత్తం ఉన్న డబ్బులు 10,5 లక్షలు పెట్టి దానిలో పెట్టుబడి పెట్టుకొని ఇప్పుడు కస్టమర్లతో తిట్లు తినుకుంటూ మొన్న ఒక ఆమె నన్ను అయితే బండ బూతులు తిట్టింది. అసలు నువ్వు ఇస్తావా సస్తావా, నీ పిల్లం మొండమోయా, అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నారా భూమి మీద అని నన్ను తిడుతున్నారు. అయినా కానీ అసలు ఓపుకొని ఇంకొకటి ఏంటంటే నా పాప ఇప్పుడు 8 సంవత్సరాల పాప, ఆమె పేరు ఎట్లాగో ఆమె భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని నేనేం చేసిన ఈకో కృష్ణ వల్లభాలో 1,65,000 పెట్టి ఫ్లాట్ తీసుకుంటే 20 సంవత్సరాలకు 20 లక్షలు వస్తాయి అనుకుంటే నేను కూడా మా అన్నదమ్ములతో పోటీగా నేను కూడా నాకు ఒక స్థానం ఉంటుంది అన్నట్టు నేను చేసుకున్నాను. ఇప్పుడు నేను అసలు చనిపోయే స్థితికి వచ్చాను. నిన్న సాయంత్రం కూడా ఒక కస్టమర్ ఫోన్ చేసి నువ్వు చస్తావా, ఇస్తావా, చస్తావా, అసలు ఈ సంగతి ఏందని చెప్పమంటున్నారు. కావాలన్నా పవన్ కళ్యాణ్ గారికి మీరు తలుసుకుంటే జనం కోసం ఎంతో పోరాడుతున్నారు. మా కోసం ఒక 1,200 కోట్లు తక్షణంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించేసి 40 లక్షల మంది కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ రోజున బాధ్యతలకు బాధలు ఏ విధంగా ఉన్నాయని అంటే ఇదే విజయవాడ నడిబొడ్డులో
ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కాళ్ళకి చేతులకి తాళ్లు కట్టుకొని పొరపాటున మళ్ళా బతుకుతామేమో, బతికితే ఈ బాధ ఎట్టా పడాలనే ఉద్దేశంతో కృష్ణా నదిలో మునిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులది. మరి అదే విధంగా రైలు కింద తలకాయ పెట్టి చూస్తా ఈ బాధల నుంచి విముక్తి పొందాలనే ఆలోచనతో చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇంత బాధ ఈరోజు ఈ బాధితులు అనుభవిస్తుంటే 2.5 సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇది ఒక ప్రజా సమస్యగా తీసుకోలేదంటే ఎక్కడ లోపం ఉందనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నా ఉద్దేశం అయితే ప్రజల తరఫున మాట్లాడగలిగేటువంటి పార్టీలు నిన్నటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలని, ఈ రోజున జనసేన కూడా ఆ బంధాల్లో ముందుకు వస్తుందని ఆలోచన చేస్తూ మరి వీళ్ళందరికంటే కూడా బాధ్యత ఈరోజు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద ఉందనుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కానీ కేంద్రంలో ప్రభుత్వం రావడానికి కానీ మీ మాటలు, మీ మద్దతు ఖచ్చితంగా దోహదపడిన మాట వాస్తవం. మరి పాలకులు మర్చిపోయారేం కానీ ప్రజలైతే మర్చిపోలేదనే దాన్ని మరలా మీ దృష్టిలో ఒకసారి తీసుకొస్తూ, అదేవిధంగా విజయనగరానికి సంబంధించినటువంటి రమాదేవి గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. సార్, ముందుగా జనసేన పార్టీ నాయకులైన పవన్ కళ్యాణ్ గారికి మా అగ్రిగోల్డ్ కస్టమర్ల తరపున, బాధితుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు మేము ఇలా ఉన్నాం కారణం అంటే ఇంతవరకు 107 చనిపోయారు సార్. ఈరోజు మేము ఇంకెలా బతికి ఉండడానికి కారణం ముప్పాల నాగేశ్వరరావు గారు సార్. మాకు మీ అంట నేనుంటాను, మీ తోడుగా నేను వస్తాను, మీతో పాటు నేను పోరాడతాను, మీకే భయపడకండి, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరెవరూ చనిపోవద్దు, మీకు అండగా నేను ఉంటానని మాకు ఎన్నిపొడిచి మమ్మల్ని వాదార్చి వెన్ను తట్టి మమ్మల్ని ఈరోజు వాదార్చారండి. 18 రోజులుగా విజయవాడ గడ్డ మీద 18 రోజులుగా నిరీక్ష చేశామండి. మొత్తం 18 రోజులుగా నిరీక్ష చేశాం సార్. మాకు ఎందరో రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ చేసి మీకు మేము న్యాయం చేస్తాము అంటున్నారు సార్. 2 సంవత్సరాలు పైగా వస్తుంది, ఎవరు న్యాయం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆడపడుతులకి నేను అన్నీ ఇస్తాను, పసుపు కుంకాలు ఇస్తాను అంటున్నారు సార్. కానీ ఉన్న పసుపు కుంకాలు నిలబెట్టమన్నాడు సార్ చంద్రబాబు నాయుడిని. ఈ రోజు ఎంతో మంది మీరెంత వచ్చారంటే 107 చనిపోయారు సార్. మేము కూడా చనిపోయడానికి రెడీగా ఉన్న పరిస్థితిలో మీరు తులసి నీరు పోయడానికి వచ్చారని ఈ జనసేన పార్టీ తరపు నుంచి మమ్మల్ని కాపాడడానికే వచ్చారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఆడవారికి అన్ని చేస్తాను, అంగన్వాడి ఇచ్చారు, అన్ని జాబులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటారు. ఒక పక్క ఏమో ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి, కారు సెట్ లో ఉండాలంటారు సార్. అయితే మరి మా పరిస్థితి వేడి చేయాలి సార్, మేము ఎలా పోరాడాలి సార్, మా డబ్బులు మేము ఎలా తెప్పించుకోవాలి సార్. ఈ రోజు ఊర్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, తలుపు తీయాలంటే భయం వేస్తుంది. ఏ కస్టమర్ వస్తారో, ఎవరు తంతారో, ఎవరు తిడతారో, ఎవరు కొడతారని భయం పడుతూ బతుకుతున్నాం సార్. మేము ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి సార్? మా బతుకులు ఎప్పుడు బయటపడతాయి సార్? మేము ఎప్పటికి మా కన్నీరు ఎప్పుడు కడతాయి సార్? మీరు కంపల్సరిగా మాకు న్యాయం చేసి మీ జనం కోసమే పార్టీ పెట్టారని జనసేనని పేరు పెట్టారు సార్. మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా కన్నీళ్ళు మీరే కాపాడి మమ్మల్ని అగ్రిగోల్డ్ కస్టమర్లందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా మేము కొంతమందిని బతిలాడి కొంతమందిని పైకి తీసుకొచ్చామండి. ఇప్పుడు కానీ మేము వదిలిపెడితే ఆ వేదిక మీద ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మా బాధలు కూడా మేము చెప్పుకుంటామని. ఒక్కొక్కళ్ళు గదిలిస్తే పుంకాలుగా కన్నీళ్లతో వాళ్ళ బాధల్ని మీ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే పద్ధతిలో ఈరోజు అసోసియేషన్ గా ఈ కంపెనీ చేసినటువంటి మోసంలో ఇది మోసం, దీన్ని మనం ఎదుర్కోవాలనే రీతిలో కడపలో ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి శేఖరు, నిన్న కూడా 7 రోజుల దీక్షలో ఉన్నటువంటి కుర్రోడు శేఖరు ఈ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శిని కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిన కోరుతున్నాం.
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మేము తెలియజేసుకోవడం ఏమంటే, అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సొమ్ము మొత్తాన్ని కూడా యాజమాన్యం దాచుకోవాలని చూస్తా ఉంది. కొంతమంది ప్రభుత్వ పెద్దలు దాన్ని దోచుకోవాలని చూస్తా ఉంది. ఈ రెండింటి మీదనే ఈరోజు ఈ దేశం మొత్తం మీద బాధపడతా ఉన్నారు. దాచుకోవడానికి దోచుకోవడానికి ఎవరు సొమ్మురా ఇది బాధితుల సొమ్ము. దీన్ని ఖచ్చితంగా ఈ బాధితులకే చెందాలనేటువంటి ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నాం. ఆ అసోసియేషన్ నాయకత్వం మన ముప్పాల నాగేశ్వరరావు గారు వహిస్తా ఉన్నారు. మరి ఇదే ముప్పాల నాగేశ్వరరావు గారు లేకుంటే ఖచ్చితంగా బాధితులంతా కూడా తీవ్రమైన స్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది అగ్రిగోల్డ్ బాధితుల జీవన విధానం ఎలా ఉందంటే, ఇంట్లో అన్నం తినేటప్పుడు బయట చెప్పుల సౌండ్ అయితే భయం, మాకు ఎవరు వచ్చారో కనుక్కొని రామని. అంతేకాకుండా బయటికి వెళ్ళాలంటే, పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే, తద్దినాళ్ళకి వెళ్ళాలంటే, చావులకు వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఈరోజు జీవన విధానం బతుకుతా ఉన్నాం అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా. అంతేకాకుండా ఈరోజు డబ్బు వస్తుందో రాదో అనేటువంటి మదన పడి ఒక పక్క ఉరితాడు పెట్టుకుంటున్నాడు మెల్లో, ఒక పక్క భార్య మాంగళ్యం తెచ్చడానికి సిద్ధపడతా ఉన్నాడు అగ్రిగోల్డ్ బాధితుడు. ఈరోజు ఇందాక చెప్పినట్టు కాళ్లకు రాళ్లు కట్టుకొని నీళ్లలో దూకి ఈ బతుకు మాకు వద్దు అనేటువంటి కృష్ణానదిలో దూకి వృద్ధ దంపతులు ఎంతో మదన పడి వాళ్ళ కొడుకు వెన్నపూస నొప్పితో నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ కొడుకును కూడా నడి మంచం మీద పెట్టి వాళ్ళు నదిలోకి వెళ్ళి దూకినారంటే ఈ రోజు అగ్రిగోల్డ్ బాధితులు ఈ రాష్ట్రంలో ఎంత బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చాలా రెక్కల కష్టంతో రిక్షా దొడుకొని అగ్రిగోల్డ్లో సొమ్ము కొట్టాడు. కొంతమంది అడుక్కుండోలు సైతం ఈరోజు అగ్రిగోల్డ్లో డబ్బులు కట్టి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఈరోజు మేము 2 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా ముప్పాల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి 18 రోజుల ఉద్యమంని 7 రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమ ఫలితంగా చంద్రబాబు గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ప్రభుత్వం తరపునిచ్చి ఒక బాధ్యతగా అవన్నీ కూడా బాధితులకు చెల్లించాలని మీ తరపున వారు కోరి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. వాస్తవంగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక కుంభకోణాలు జరిగినాయి. అవి ప్రభుత్వానికి మనం కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి వాటిల్లో కుంభకోణాలు జరిగి ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా ఈ రోజున ఒక నిరుపేద నుంచి జోబులో నుంచి డబ్బులు కొట్టేసినటువంటి కుంభకోణం ఏదైనా పెద్ద కుంభకోణం ఉందంటే అది అగ్రిగోల్డ్ కుంభకోణంగానే భావిస్తా ఉన్నాం. 80% మంది దీంట్లో బాధితులుగా ఉన్నోళ్ళు నిరుపేదలు ఉన్నారనేది వాస్తవం. సంపాదించుకొని 35 సంవత్సరాలు ఏదో శేష జీవితాన్ని గడుపుతాం, ఒక 10 రూపాయలు 10 పైసలు అదనంగా వచ్చింది కదని 35 సంవత్సరాల కష్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టినటువంటి వయోవృద్ధులు దీంట్లో ఉన్నారు. మరి ఇంత పెద్ద బాధ గత 2.5 సంవత్సరాల కాలం నుంచి జరుగుతూ ఉంటే గత పాలకులు కావచ్చు, ఇప్పుడు పాలకులు కావచ్చు, పట్టించుకోకపోవడానికి కారణం ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం ఒక కారణం అయితే, మా బోటోళ్ళు మేము ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నకి మద్దతు తెలపలేనటువంటి నాయకులు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో ఉండటం కూడా ఒక భాగంగా భావిస్తూ ఇప్పటికైనా సరే మేము సాధించినటువంటి కొత్త విజయానికి మీ తోడ్పాటును అందించి గట్టి భరోసా వచ్చే రీతిలో ప్రభుత్వం ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకి పూర్తి బాధ్యత నాదని స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ఆచరణలో పెట్టే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చేత పనిచేపిస్తారనేటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ, మరి అదే విధంగా తణుకు నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా బాధితుల తరఫున వాళ్ళ బాధ్యతను తీసుకున్నటువంటి నాగలక్ష్మి గారిని కూడా మాట్లాడవలసిన కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. మనకి సపోర్టింగ్గా వచ్చిన జనసేన అధినేత మీ ఘోడు నా నోట వినిపిస్తానంటూ, ఈ నెలకి మీకు నేనున్నాను అంటూ, మీ తరపున నేను మాట్లాడతాను అంటూ ఈ వేదికగా ఇక్కడ ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనందరి తరపున. గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పందించింది లేదు. ఇప్పటికీ 110 మంది చనిపోయారండి.
అది ఇప్పుడు మన ఈ మధ్యన చేసిన 18 రోజుల దీక్ష కార్యక్రమానికి స్పందించారు. ఆ స్పందించినది ఏదో ముందుగా స్పందించుంటే ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. ఆర్థిక నేరాలకు బాధపడింది కంపెనీ, ఆర్థిక మోసాలు చేసింది అని చెప్పుకొస్తా ఉన్నారు. ఆర్థిక మోసాలు చేయడానికి కంపెనీ మోసం చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీరు కాదా? మీ గవర్నమెంట్ ఉద్యోగులు కదా? మీ నాయకులు కదా? ఆ రోజు అవార్డులు రివార్డులు ఎందుకు ఇచ్చారు? మీరు కంపెనీ నిరుద్యోగాన్ని పారద్రోలుతుంది అనేసి రివార్డులు ఇచ్చారు. ఈ రోజేమో ఆర్థిక నేరాలకు పాల్పడుతుందంటూ తప్పించుకు తిరుగుతున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయని ఆ రోజు కితాబులు ఇచ్చారు. ఇప్పుడు వాల్యూ లేదు అంటున్నారు. అవన్నీ ఎవరు పట్టణ పెట్టుకుంటున్నారు మీరు ఆస్తులన్నీ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ యొక్క సభకి విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి మేము వినిపిస్తా ఉన్నాము. ఇందులో ఎంతో మంది లేడీస్ ఉన్నారండి. వాళ్ళు బయటకు రాలేక, ఇంట్లో ఉండలేక, ఇంట్లో హస్బెండ్ చేత, బయట కస్టమర్ల చేత ఎన్నో నానా విధాలుగా బాధలు పడుతూ ఉన్నాం. మా అందరి కష్టాన్ని కూడా తీర్చి మా గోడు మీరు విని మీ నోట మా బాధలు వెలగకి గవర్నమెంట్ వారికి కాస్త తెలియజేస్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా విజయనగరం నుంచి వచ్చిన నాయుడు గారిని కూడా టయాన్ని దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ సార్. అగ్రిగోల్డ్ బాధితులను ఉద్దేశించి వారి యొక్క సమస్యలను పూర్తిగా తెలుసుకొని పరిష్కరించే దిశలో తన వంతు కృషిని అందిస్తానని స్వయంగా ఈ యొక్క మీట్ని ఏర్పాటు చేసినందుకు జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మరియు వారి బృందానికి మన అగ్రిగోల్డ్ బాధిత సంఘం తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నేటికి 2 సంవత్సరాలు పైచులుకు కావస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన యొక్క సమస్యలు గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వరకు, విఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా వింత పత్రాల రూపంలో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మన మిత్రులను రోజుకొకరుగా కోల్పోతున్నప్పటికీ ఇంకా ధైర్యంగా ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఏమీ తెలియని మనం అందరం కూడా ఒక యూనియన్ గా ఏర్పాటయ్యి ఏ విధంగానైనా సాధించుకుందామనే ఉద్దేశంతో అన్ని మూలాల నుంచి కూడా ఈరోజు ఈ రాష్ట్ర కమిటీగా ఏర్పడి గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు, తిరుపతిరావు గారు, విశ్వనాథ్ రెడ్డి వారి అధ్యక్షతన మిగతా వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ముందుకు నడుస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే మొన్న మాకు భరోసా ఇచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరిచే దిశగా ముందుకు నడుస్తుందని భావిస్తూ తాత్కాలికంగా మేము ఉద్యమాన్ని విరమించడం జరిగింది. కానీ ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు ఇచ్చే మాటను పక్కన పెట్టినట్లయితే ఇంతకు 10 రెట్లు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ఈ రాష్ట్ర కమిటీ పనిచేస్తుందనే విషయాన్ని మీ అందరి ద్వారా గౌరవ పెద్దలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకి ఒక్కొక్క చొప్పున మన మిత్రులను కోల్పోతా ఉన్నాం. మరి అట్లాంటి కోల్పోకుండా మరి మనం అందరం ధైర్యాన్ని తెచ్చుకొని ఈ సమస్య పట్ల చిత్తశుద్ధితో మనందరం పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని పనిచేసే దిశలో కూడా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని, మరి ఈ యొక్క ఉద్యమానికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న అనేక మంది ప్రజా సంఘ నాయకులకు, పెద్దలకు, మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా సమస్యని గట్టిగా మనవాణిగా, మన ప్రజావాణిగా మీరు మా తరపున వినిపిస్తారని మరొకసారి మేము ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇప్పుడు వేదిక మీదకి వచ్చినటువంటి సోదరిని చూశారు కదా, పూర్తిగా అంగవికలాంగులు. ఆమె బాధను కూడా సార్తో పంచుకోవడానికి వచ్చింది. వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారములు. మాది కాకినాడ బ్రాంచ్లో అగ్రిగోల్డ్లో పనిచేస్తున్నాను. కాకినాడ బ్రాంచ్లో అగ్రిగోల్డ్లో చేస్తున్నాను. 4 సంవత్సరాలకు వరకు బాగానే ఉంది. అయితే బ్యాంకు పెండింగ్ పెట్టడం వల్ల అందరూ కస్టమర్లు అందరూ బాధ పెట్టడం, టార్చర్ పెట్టడం చాలా చేస్తున్నారు. అవి తట్టుకోలేకపోతున్నాను. అయినా ఆవాస్ గారు మాకు అన్యాయం చేశారు. మీరైనా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. మరి అదేవిధంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు ఈ బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ దశలో ఈ సమస్య ఈ రోజున అతి పెద్ద సమస్యగా నిన్నెవరో మేము జిల్లాల్లో కార్యక్రమాలు చేసేటప్పుడు జనసేన నుంచి వచ్చినటువంటి కార్యకర్త చెప్పిన మాట ఒకటి,
ఈ రాష్ట్రంలో మాకు తెలిసి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేక హోదా, రెండోది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యని చెప్పినటువంటి మొదటి వ్యక్తి జనసేన కార్యకర్త ఒంగోలు. మరి ఆ సమస్యల పట్ల అదే విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ విశ్వనాథ్ రెడ్డి గారి 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. మన కోసం ఈరోజు ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య ఒక రాష్ట్రాన్ని కాదు, కొన్ని రాష్ట్రాలది. ఈ సమస్యను అవసరమైతే దేశవ్యాప్తంగా అయినా కూడా ఎక్కడైతే మన దేశ రాజధాని ఉందో అక్కడికెళ్ళి బీజేపీతో అయినా అవసరమైతే మాట్లాడి మీ సమస్యను సాల్వ్ చేయడానికి నేను వస్తానని చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజున్న సమస్య ఇప్పటిది కాదు. 1995 9th నవంబర్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ సంస్థ చాలా మంది మేధావులు, ప్రముఖులు ఈ సంస్థకు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఈ సంస్థ మంచిదని నమ్మబలికి నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంతాల కస్టమర్లను, ఏజెంట్లను అట్రాక్ట్ చేసి ఈ సంస్థలో ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇంతమందిని బలిపసులు చేయడం జరిగింది. 2013 నుంచి దాదాపుగా 100 కోట్లు చెక్కులు బౌన్స్ అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా దీన్ని ప్రోత్సహిస్తుందనే నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక చెక్ బౌన్స్ అయితే ఒక వ్యక్తికి గాని ఒక సంస్థకు గాని ఇమీడియట్ గా అక్కడ శిక్ష పడే సందర్భం మన దేశంలో చూస్తున్నాం. అట్లాంటిది ఈరోజు కొన్ని 100 చెక్కులు బౌన్స్ అవుతున్నా కూడా అగ్రిగోల్డ్ సంస్థ నుంచి కూడా ఏమాత్రం ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేకుండా దాన్ని కొనసాగించారు. ఆ కోణంలోనే బాధితులందరూ ఏకమై ఈ పోరాటాన్ని సాగించడం జరిగింది. ఈ పోరాటం సాగించినప్పుడు అగ్రిగోల్డ్ అసోసియేషన్ లో ఎవరి దగ్గర డబ్బులు లేవు, కానీ మేము ₹1 2 ఎవరైతే బాధితులై నష్టపోయి ఉన్నారో, అయ్యా మీరు 10,000 కట్టారు, ₹1 ఇవ్వండి, మేము ఈ పోరాటం చేస్తామని బిచ్చమెత్తుకొని ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి ఆ రోజు మొదటగా సిపిఐ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌరవనీయులు ముప్పాల నాగేశ్వరరావు గారు మంచి హృదయంతో మా ఆఫీసులో ఎక్కడైనా మీరు మీటింగులు పెట్టుకోండి అయ్యా అని చెప్పడంతో ఆయన మానవత్వం ఉందని ఆలోచన చేసి ఆయన ఈ అసోసియేషన్ కి హానరబుల్ ప్రెసిడెంట్ గా ఆ రోజు నియమించుకోవడం జరిగింది. ఆ కోణంలోనే, ఆ లక్ష్యంతోనే ఈరోజు బాధితులంతా ఏకమై అన్ని రాష్ట్రాల బాధితుల్ని కలుపుకొని ఈ పోరాటం చేస్తున్నాం. చివరి నెల 6వ తారీఖు నుంచి నిరవధిక దీక్ష చేస్తామని అలంకార్ సెంటర్ లో మేము కూర్చోబోతున్నామంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన సిపి గారు, లేదండి మీరు నిరవధిక దీక్ష చేయడానికి వీల్లేదు, రిలే దీక్ష చేయండి, రిలే దీక్షకే మీకు పరిమితం అంటే మేము కూడా మనసు మార్చుకొని రిలే దీక్షకే కూర్చున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోకుండా పోతే 14వ తారీఖు నుంచి మేము చావడానికైనా సిద్ధం అని చెప్పి రిలే నిరాహార దీక్షను అమరణ నిరాహార దీక్ష చేస్తూ 2-3 బ్యాచ్లుగా కొనసాగిస్తూ పోతా ఉంటే ప్రభుత్వం నుంచి ఒక మనిషి వచ్చి, అయ్యా మీ సమస్యను మేము ప్రభుత్వం కూడా తీసుకుంటున్నాం, చూస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో. అప్పుడు మనకు ఒక స్పష్టమైన నివేదిక అంటూ రాలేదు, కానీ ఒక 4 హామీలు చెప్పాడు సీఎం గారు. కస్టమర్ల లిస్టు ఆన్లైన్ లో ఖచ్చితంగా పెట్టిస్తానని, ఎవరైతే చనిపోయి ఉన్నారో ఈ కస్టమర్లకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానని, అదే విధంగా ఈ కుంభకోణానికి కారణమైన ఈ 107 మంది చనిపోయిన బాధితులు ఉన్నారో అవ్వాస్ ఫ్యామిలీకి సంబంధించిన బాధితులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టిస్తానని చెప్పి, అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పిస్తానని చెప్పి చెప్పడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఈ పరిణామ క్రమంలో జరిగిన విషయాలు మీకు కూడా, అదే విధంగా మీడియా ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని వివరించి చూపిస్తా ఉందో వాళ్ళకు కూడా తెలియాలని, ఇతరులకంతా తెలియజెప్పాలని ఇదంతా కూడా చెప్తున్నాను. అదే విధంగా
మన సమస్య వినడానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాలు కూలంకషంగా తెలియాలని, వాళ్ళు ప్రశ్నించాలంటే, మనకు న్యాయం జరగాలంటే విషయాలు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఈ పోరాటంలో భాగస్వామ్యాలై కలిసి పోరాటం చేస్తూ ఇంతవరకు వచ్చిన అన్ని పార్టీల వాళ్లకు, అన్ని ప్రజా సంఘాలకు, మా తోటి మిత్రులందరికీ వినయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ, జనసేనాని మన సమస్యల్ని ఖచ్చితంగా తనదైన శైలిలో ప్రశ్నించి మనకు న్యాయం చేయాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని భావిస్తూ, మరొకసారి నేను ఎక్కువ మాట్లాడంటే అందరూ మనస్ఫూర్తిగా నన్ను మన్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి అగ్రిగోల్డ్ బాధితులుగా మేమందరం అసోసియేషన్కి ఏర్పడి పోరాటం చేస్తున్నప్పుడు సంవత్సర కాలం మా పోరాటం సాగిన తర్వాత దీనికి ఎవరో ఒక పెద్ద ఆయన అన్ని పార్టీలతో సమన్వయం చేయగలిగేటువంటి వ్యక్తి కావాలనుకున్నప్పుడు మాకు దొరికినటువంటి ఒక గొప్ప నాయకుడు ముప్పాల నాగేశ్వరరావు గారు. సిపిఐ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీతో సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ కలుపుకొని గిరి కూసుకొని గిరిలో కూర్చోకుండా ఉద్యమాన్ని ఏ విధంగా అయినా సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్రంలో 19,52,000 మంది, 9 రాష్ట్రాల్లో 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నేను ఉన్నాను అని మన మధ్యకి విచ్చేసినటువంటి ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 32,000 కంపెనీలు ఇలా ప్రజలను ముంచినాయి. అతిపెద్ద కంపెనీ సహారా అయితే దానితో సమానంగా సామాన్యుల్ని మోసం చేసిన కంపెనీ అగ్రిగోల్డ్ కంపెనీ. ఈ 32,000 కంపెనీలలో బాధితులు ఇంతటి మహోద్యమాన్ని, దీర్ఘకాలిక పోరాటాన్ని సాగించిన తొలి పోరాట యోధులు మీరందరూ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మన పోరాటానికి మరొక అద్భుతమైనటువంటి శక్తి పవర్ స్టార్ గారు మనతో యాడ్ అయ్యారు. ఇక ఈ పోరాటంలో చివరి రూపాయి దాకా ఇప్పించగలుగుతామనే నా నమ్మకాన్ని మరోసారి వారి ముందు దృఢంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైట్. అలాంటి ఎంతో శక్తి కలిగినటువంటి మన వాళ్ళు ఒక లెటర్ పంపారు. బాబురావు, ఇతను నెలకి 1,25,000 వడ్డీ కడుతున్నాడు. ఇలాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. కింద సర్వం అమ్ముకొని ఈ కంపెనీ రిటైర్మెంట్లో మనకు ఉపయోగపడుతుందని పొలాలు అమ్ముకున్న వాళ్ళు, పెన్షన్ వచ్చిన వాళ్ళు, దాచుకున్న వాళ్ళు, పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే కొడుకు కోడలు వాళ్ళందరి చేత ఇందులో డబ్బు కట్టిస్తే ఆ కట్టించిన తల్లిదండ్రుల్ని రోజు సూటిపోటలు మాటలు మాట్లాడుతున్నటువంటి పలు రకాల మానసిక చిత్రహింసలకు గురైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ఈరోజు చాలా సంతోషంగా గర్వపడే విషయం ఏమంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళని ఒకే మాట మీద ఐక్యంగా మనం నిలబెట్టగలిగాము. అందుకు మేమిద్దరు ముగ్గురం కాదు, మీరందరూ కారణం. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కారణం. అలాంటి ఐక్యతని మన ముఖ్యమంత్రి గారు, నేను ఈ సందర్భంగా ఒకే మాట చెప్తాను,
హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతుంది. లోపల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలేస్తుంది. వారి ఛాంబర్లో మేమంతా కూడా మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అలాగే పిజే చంద్రశేఖర్ ఎమ్మెల్సీ అందరం సీఎం గారిని వారి ఛాంబర్లో కలిశాం. ఇప్పటికీ 56 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీన్ని ఆపాలి, మరొక చావు జరగకూడదు. అలా మరొక చావు జరిగితే ఆ చావుకి కారణం ప్రభుత్వం అని మేము భావిస్తాం అని సీఎం గారికి చెప్పాం. ఆయన సిబిఐకి ఇవ్వమంటారా, లేదు స్పెషల్ కోర్టు చేయమంటారా, ఏం చేయమంటారని మమ్మల్ని అడిగారు. మేము చెప్పాం, మీరు పరిపాలనా దక్షులుగా ఇవాళ మీకు పేరుంది, ప్రజలు నమ్మారు, మీకు అధికారం వచ్చింది. ఇది సిబిఐకి ఇస్తారా, సిఐడి చేత చేపిస్తారా, స్పెషల్ కోర్టు చేత చేపిస్తారా, హైకోర్టు చేత చేపిస్తారా, ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా దోహదపడతామని చెప్పాం. కానీ ఆనాడు కంపెనీ మోసం చేసి 56 మంది చనిపోతే ఈనాడు ప్రభుత్వ తాత్సారం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా ఇవాళ 109కి ఆ మరణాలు జరిగినాయి. అంటే 56 నుండి పెరిగిన 53 ప్రభుత్వ నిర్లక్ష్యమని నేను నమ్ముతున్నాను. 3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిశాము. ప్రతిసారి ఈ చావుల సంఖ్య ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎట్టకేలకి ఇక్కడ కూర్చున్న 3 మహిళా సోదరిమణులు, చంద్రశేఖరు, 5 నిరవధిక దీక్ష 7 రోజులకు వచ్చింది. అంతకుముందు సోదరుడు తిరుపతిరావు నా దగ్గరకు వచ్చి మీరు ఉండాలి అంటే నన్ను దింపి మీరు వెనక్కి వెళితే అది నాకు అవమానంగా ఉంటుంది అని విశ్వనాథ్ రెడ్డి, తిరుపతిరావు వీళ్ళందరికీ చెప్తే, తిరుపతిరావుకు ఉంది ఒకే ఒక కూతురు. అన్న, నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీరు ఈ పోరాటంలో ఉండి మార్గదర్శకత్వం వహించండి, మేము మడం తిప్పకుండా మీ అనుకుంటామని వీరందరూ మాట ఇచ్చిన తర్వాత నేను ఈ గౌరవ అధ్యక్ష బాధ్యతని తీసుకున్నాం. ఇదేం పెద్ద ఉద్యోగం కాదు, మేము రోజు చేసే పోరాటాలే. గుంటూరులో 11 కోల్డ్ స్టోరేజ్లు తగలబడిపోతే దిక్కులేని పరిస్థితుల్లో 8 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే 120 కోట్ల రూపాయలు దెబ్బలాడి వాళ్ళ డబ్బులు ఇప్పించాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన మంచి మాట చెప్పింది. 3 మాసాలలోగా 1180 కోట్లు ఈ 20,000 రూపాయల లోపున్న 13 లక్షల ఖాతాదారులకి ఇప్పించే బాధ్యత నాది. నమ్మండి, మీకు చెప్పిన మాట అసెంబ్లీలో కూడా చెప్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 5 లక్షలు చనిపోయిన వారికి చరిత్రలో ఇలా చనిపోయిన వాళ్ళకి ఎక్కడా కూడా నష్టపరిహారం ఇస్తానని చెప్పారు. వీటిని వేగిరపరచడానికి, ఆక్షన్స్ వేయడానికి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, కోర్టులో అవసరమైన ఖర్చులు చేయడానికి, యంత్రాంగాన్ని వేగం చేయడానికి 50 కోట్లు కేటాయిస్తానని చెప్పారు. అలాగే ఈ దోషులు ఎవరైతే మన విజయవాడలో ఏసీ కారుల్లో తిరుగుతున్నారు, పాలరాతి భవనాల్లో ఉంటున్నారు, తప్పేమీ లేదు, నేను అది తప్పుపడతలా. కానీ కట్టించిన వాడు, కష్టాన్ని ఇందులో దాచుకున్న వాళ్ళు కాటికి పోతూ ఉంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం అసౌకర్యాలతో తొలతూగుతూ ఉన్నారు. కొడుకు దుబాయ్లో వ్యాపారం పెట్టాడు. అత్యంత క్రిమినల్, నటోరియస్ క్రిమినల్ అయినటువంటి హవ్వా సీతారామరావు 2 సంవత్సరాల క్రితం ఇందులో డైరెక్టర్గా తప్పుకున్నాడు. అంటే
వాళ్ళు 4-5 ఏళ్ల నుంచి ఒక వ్యూహాత్మకంగా ఈ కంపెనీలో ఉన్నటువంటి డబ్బుని భార్యల పేరుతో, బిడ్డల పేరుతో, అల్లుల పేరుతో, బావమర్తుల పేరుతో, వంది మాగదుల పేరుతో పెట్టుకుని డబ్బుని డైవర్ట్ చేశారు. బినామీ ఆస్తులు పెట్టుకున్నారు. ఇవాళ గుండె జబ్బు వచ్చిందన్న. ఇలాంటి గుండె జబ్బులు కొన్ని వేల మందికి, లక్షల మందికి వచ్చే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు. కర్నూలు పోయాను, హడావుడిగా హాస్పిటల్ పాలయ్యాడంటే వెళ్ళి చూసాం. తిరుపతి వెళ్ళాం, 11 రోజులుగా హాస్పిటల్ ఉన్న పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కొంత నిబ్బరాన్ని కలుగజేశాం. అలాంటి నిబ్బరాన్ని మరింత కలుగజేయటానికి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు వచ్చారు, అలాగే ఆమ్ ఆద్మీ సోదరుడు రామారావు గారు మన మధ్యలోనే ఉన్నారు, అలాగే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. అన్ని పార్టీలని ఒక రాజకీయాలకు అతీతంగా ఒక విశ్వాసాన్ని కలుగజేసి ఈ ఆత్మహత్యలు తగ్గించడానికి ఎంతో జాగ్రత్తగా మేము తీసుకొచ్చాం. అలాంటి ఈ రోజున నాతో సహా మేమందరం మరింత ధైర్యంతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి మరో శక్తి, అదే జనసేన శక్తి. వారు కూడా ఈ రోజు రావటం అనేది మన కస్టమర్లు ఈ 32 లక్షల మందికి ఏ ఒక్కరూ మరో ఆత్మహత్య పత్రికల్లో రాకుండా, టీవీల్లో రాకుండా చెయ్యి కలిపి ముందుకు తీసుకెళ్లే దాంట్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ విశ్వాసాన్ని ఇవ్వటానికి మన మధ్యకు వచ్చినందుకు వారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సార్ అందరికీ ముప్పల్ నాగేశ్వరరావు గారికి ఒకసారి అభినందనలు. అదేవిధంగా ఈరోజు వాస్తవంగా జనంతో పాటుగా అగ్రిగోల్డ్ బాధితులందరూ ఎదురు చూస్తున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది మనకి ఈరోజు ఇక్కడ లభించడానికి ఆయన మనసుకి సమస్య రావడం ఒకటే కాకుండా వాళ్ళ బృందంలో ఉన్నటువంటి నరసింహరావు గారు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, శంకర్ గౌడ్ గారు కావచ్చు, మహేంద్ర గారు కావచ్చు, వాళ్ళతో పాటుగా విజయవాడలో ఉండి దీన్ని మనకు కోఆర్డినేట్ చేసినటువంటి పోతన వెంకట సురేష్ గారికి వాళ్ళందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ ఉద్యమం ఇంకా ఊపందుకుంటుందని, ఇంకా మంచి ఫలితాలను తీసుకుంటుందని ఆశిస్తూ